చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పిసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ హాజరయ్యారు. వారికి ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ శాలువాతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కొర్విపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో వారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల రైతుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. వారితో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పిసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, ఉపాధి హామీ పథకం పేదలకు ఒక జీవనాధారం లాంటిదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేయడం సిగ్గుచేటని, పేదల కడుపు కొట్టే పథకాలను తీసుకువచ్చి పేదలకు ఇబ్బంది కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ పథకానికి అదాని అంబానీలకు దోచిపెట్టడం కోసమేనని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ స్వరాజ్యమే తన లక్ష్యమని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని, గ్రామాల్లో పేద ప్రజలు 3 పూటల తిండి తినాలంటే వారికి ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగిందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ పేద ప్రజలు ఎలా ఉన్నా సరే అదాని అంబానీకి బంగారు మెతుకులు తినాలనే ఉద్దేశంతో పథకాన్ని రద్దు చేసే విధంగా చట్టాలు తేవడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, పేద ప్రజల బతుకులు బాగుపడే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జర్కో శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, మాజీ డిప్యూటీసీ పోతరాజు రమణ, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, పోతరాజు జనార్దన్, సుధాకర్, మనోజ్ కుమార్, భిక్షపతి, దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. मेहनत के पैसे मिले, उसका घर चले, उसकी रोजी रोटी मिले। आज बीजेपी गवर्नमेंट में नरेंद्र मोदी साहब जो प्रधानमंत्री हैं, आज आप लोगों का हक छीना जा रहा है। आज जो पॉलिसी कांग्रेस गवर्नमेंट में शुरू करे थे, हर गरीब को, हर किसान को पैसे ಹೆಚ್ಚು ಮೀರುతున్న సందర్భంలో మన అందరి అభిమాన నాయకురాలు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎందుకు మన దేశంలో నక్సలిజం పెరుగుతా ఉంది అంటే యువతకు పని దొరకలేదు, గ్రామీణ ప్రాంతంలో తినడానికి తిండి ఉండలేదు, ఉపాధి ఉండలేదు. కాబట్టి యువకులు, కొంతమంది ప్రజలు నక్సలిజానికి ప్రభావితమై సమాజంలో అశాంతి నెలకొల్పుతుంది. మరి అలాంటి అశాంతిని పారదోలాలంటే 100 దినాల పని దినాలు మనం ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం పని కల్పిస్తామో ప్రజలు సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండి నక్సలిజాన్ని పారదోలడానికి ఒక బృహత్తరమైన పథకం ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా 100 రోజుల పథకాన్ని తీసుకురావాలి. ఇది ఎవరో పెట్టింది కాదమ్మా. ఆ రోజులలో సోనియా గాంధీ అనంతపూర్ లో వచ్చి ఆ రోజు 600 మంది చనిపోతున్నారు అంటే సోనియా గాంధీ జరిగింది. ఆనాడు ఉన్నటువంటి చనిపోతున్నారు అంటే భోజనం లేక, తిండి లేక, ఆఖరితో మట్టి కూడా తింటున్నారు అన్నారు. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చింది, ఏంటి ఈ భారతదేశంలో మట్టి తింటారా,
పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యి ఒక సూయి లేనటువంటి భారతదేశంలో అది కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చేది సూది. అటువంటిది 5 పంచవర్ష ప్రణాళిక ద్వారా డాక్టర్ రామ్ గారి నాగపూర్ సాగర్ గారి శ్రీరామ్ సాగర్ భావించి మా కొరకు ఇంత దూరం వచ్చి ఎంతగా శ్రమ పడుతున్నందుకు వందనాలండి. అండ్ మా పెద్ద కుటుంబాలన్నా మా ఒక్క విలేజే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని గ్రామాల కొరకు మీరు ఎంతగా మా కోసం కృషి చేస్తున్నందుకు మరొకసారి వందనాలండి. అసలు మేము ఎక్కడి నుండి వచ్చామనే స్థాయి మేము ఎన్నటికీ మరవము. పెద్దలు అన్నారు, ఏ స్థాయి నుంచి అయితే మనం వచ్చామో ఆ స్థాయిని ఎప్పటికీ మనం మరవద్దని. మేము అందరికీ ఇంత భూములు ఉండేవి కావు, ఇంత పంటలు అసలు పండేవే కావు. అలాంటి రోజులలో బానిస బ్రతుకులు బతుకుతున్నామా. मशीनें महंगी और आपके और हमारे खून पसीने का कीमत कम है ना। तो आजादी के बाद नेहरू जी ने क्या तय किया था कि किसान बहुत मेहनत करके फसल उगाते है ना, तो उनकी फसल होने पौने दाम पे नहीं खरीद होनी चाहिए। तो उसके लिए उन्होंने एक मिनिमम सपोर्ट प्राइस तय किया कि इससे कम में खरीद नहीं होगी। उसको अपन लोग क्या बोलते हैं, పర్యటన అనంతపూర్ పర్యటనలో ఉన్నారు. అనంతపూర్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఇళ్ళ కన్నీ తాళాలు ఉంటాయని అడిగి ఎందుకు తాళాలు ఇచ్చిందంటే ఇక్కడ పనికి వస్తలేదు, అనంతపూర్కి అందరూ బీంగాలు అదే బెంగళూరు తదితర ప్రాంతాలకు బతకడానికి వస్తున్నారు, గ్రామాల్లో పర్లేదని చెప్పి సోనియా గాంధీ ధరించలేదు. తక్షణమే మన్మోహన్ సింగ్తో మాట్లాడి గ్రామాల్లో జీవించే ప్రజలకు పనికిలని వేరే వేరే రాష్ట్రాలు పిల్లలు వదిలేసిపోతున్నారు కాబట్టి మన ప్రభుత్వ పనులు ఇక్కడికి పరిశ్రమలు ఇవ్వాలి అని ఆ రోజు అంకురార్పణ చేసుకున్నటువంటి కార్యక్రమం ఉపాధి హామీ. మహాత్మా గాంధీ ఎవరు? మహాత్మా గాంధీ జాతి పిత, మనమే కాదు యావత్ ప్రపంచం గౌరవించుకున్న జాతి పిత. వారు ఏం కోరుకున్నారు? భారతదేశం ఆత్మ అంతా కూడా గ్రామాలు ఉంటుంది. భారతదేశం గుండెకాయ గ్రామాలు ఉంటుంది. గ్రామాలు ఇలాంటి గరీబ్ జనం ఉంటేనే భారతదేశం పుణ్యాన్ని కోరుకున్నాడు. అనేవాడు గ్రామ స్వరాజ్యం. గ్రామాల్లో మనం పటిష్టంగా ఉంటే, గ్రామాల్లో బీద ప్రజలు 3 పూటల కడుపులో తింటే అప్పుడు ఈ దేశం సౌభాగ్యం ఉన్నట్టు. ఇవాళ ఏం చేస్తున్నాడు మోడీ? మన పుట్ట కాదు, మన 3 పూటలు